I will tell the story how this Badugu Mani Moses became Moses Rudy. So let's start. రూడీ అనే పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నా? వైల్డ్ గెస్ పెట్టారేమో నిక్ నేమ్ అనుకుంటా. ఓకే అనే నాకు రూడీ అనే పేరు ఎలా వచ్చింది చెప్పు. ఇప్పుడు ఇదంతా తెలియాలంటే మనం ఒక 20 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. లెట్స్ గో. ఫ్లాష్ బ్యాక్. మా తాత పేరు మోసెస్ అండ్ హీ వాజ్ ఎ ఫార్మర్. ఎవెన్చువల్లీ హీ బికేమ్ ఏ గుడ్ ఫార్మర్ అండ్ ఏ డీసెంట్ ఇన్కమ్. అండ్ మా తాతకి ఒక్కొక్కనొక కూతురు మా అమ్మ. షీ ఈస్ అమృత. దెన్ మై మదర్ గాట్ మ్యారీడ్ టు మై ఫాదర్ అండ్ ప్రొడక్షన్ నెంబర్ 1 మై బ్రదర్ వాజ్ బోర్న్. అండ్ మా అన్నయ్యకి మా నాన్న వాళ్ళ అమ్మ నాన్న పేర్లు పెడదామని ఫిక్స్ అయ్యాడు. మా నాన్నమ్మ పేరు జమాయమ్మ అండ్ మా తాతయ్య పేరు చంద్రకాంతయ్య. ఈ రెండింటిని మెర్జ్ చేసి జై చంద్ర పాల్ అని పెట్టారు. బాగుంది కదా? క్వైట్ క్యాచీ, సింపుల్ అండ్ స్టైలిష్. దెన్ ఆఫ్టర్ 1 year ప్రొడక్షన్ నెంబర్ 2 ఐ వాజ్ బోర్న్. కానీ ఈసారి మా అమ్మ వాళ్ళమ్మ నాన్నల మీద ప్రేమ చూపించాలనుకుంది. మా నాన్నమ్మ తాతయ్య పేర్లు మా అన్నకి పెట్టినట్టు మా అమ్మమ్మ తాతయ్య పేర్లు నాకు పెట్టాలని ఫిక్స్ అయింది. ఇదేమన్నా ఈగో క్లాష్ ఏంటో నాకు అర్థం కాలేదు, బట్ ఇట్ వాస్ హ్యాపెండ్. మా అమ్మమ్మ పేరు మాణిక్యం అండ్ మా తాతయ్య పేరు మోసెస్. ఈ రెండింటిని మిక్స్ చేసి మణి మోసెస్ అని నాకు పెట్టింది. అండ్ దట్స్ హౌ బడుగు మణి మోసెస్ హ్యాస్ బీన్ టైటిల్డ్. అండ్ నా పేరు ఎక్కడైనా చదవగానే అందరికీ నేను క్రిస్టియన్ అని అర్థమైపోయేది. అండ్ వెంటనే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాళ్ళకి వినపడేది. అప్పుడు నేను గొర్రెబిడ్డనని అర్థమైపోయేది. అప్పుడు నా ఫీలింగ్ ఇలా ఉండేది. బేసిక్గా నాకు ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉండేది. అదేంటంటే పీపుల్ మే జడ్జ్ మీ బికాస్ ఆఫ్ మై నేమ్ అని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి కానీ ఆర్ షెడ్యూల్ క్యాస్ట్ నుంచి కానీ మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ ఉంటారు. అండ్ ఇమాజిన్ ఇఫ్ యువర్ నేమ్ స్టార్ట్స్ విత్ ఏ క్రిస్టియన్ టైప్ ఆఫ్ బైబుల్ వర్డ్స్, ఇట్ వాస్ మోర్ ఈజీ టు ఐడెంటిఫై యువర్ కాస్ట్, రిలీజియన్ అండ్ యువర్ సరౌండింగ్స్. అండ్ ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ నాకు ఎక్కువ ఉండేవి, అది కూడా నా పేరు వల్ల. బట్ లక్కీలీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ నెవర్ ఫేస్ లైక్ దట్ ఇన్ మై ఫ్రెండ్ సర్కిల్. And that was my feeling only. I don't want to drive this video towards caste and religion. ఎందుకంటే జస్ట్ ఏదో ఒక ఫ్లో వచ్చింది కదా, నేను ఫీల్ అయిన ఇన్సెక్యూరిటీని జస్ట్ చెప్తున్నాను అంతే. అండ్ వన్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ఫేమ్, మనీ అండ్ కాన్ఫిడెన్స్, మనల్ని ఎవ్వరూ టచ్ చేయలేడు. ఎందుకంటే మనల్ని ఎంత ఏడిపించినా కానీ లేకపోతే మనల్ని ఎంత హ్యూమిలేషన్కి గురి చేసినా కానీ మనం జస్ట్ దాన్ని అంత ఇదిగా ఫీల్ అవ్వం అంతే. బట్ ఐ వాజ్ ఎన్ ఇంట్రోవర్ట్ మిడిల్ క్లాస్ బాయ్ విత్ లో లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అందుకే నాకు అప్పుడు అలా అనిపించి ఉండొచ్చు. అండ్ మనందరికీ కూడా నిక్ నేమ్స్ ఉంటాయి, నాకు కూడా ఉంటుంది. అదేంటంటే ఈ పేరుతో నన్ను మా అమ్మ ఒక్కతే పిలిచేది. బట్ ఈ పేరు విని 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 నాకు బోర్ కొట్టేసింది. ఈ పేరుతో ప్రతి వీధిలో 10-20 మంది ఉంటారు. మా ఇంట్లో మా అన్నయ్యనే పెద్ద బాబీ అని, నన్ను చిన్న బాబీ అని పిలుస్తూ ఉండేది. బట్ ఈ పేరు అంత నాకు నచ్చలేదు. బయటికి వెళ్తే మోసెస్ అని పిలిచేవారు, ఇంట్లో ఉంటే ఇలా పిలిచేవారు. అండ్ ఈ 2 నేమ్స్ నాకు అంత సౌండింగ్ అంత అనిపించలేదు. అందుకే నేను ఒక కొత్త పేరు ట్రై చేద్దామని అనుకున్నా. బట్ అది ఎలా ఉన్నారంటే కొంచెం డిఫరెంట్గా, కొంచెం పాష్గా, మన ఇంట్లో వాళ్ళు మనకు పెట్టకపోయినా కానీ మనం దాన్ని స్టైలిష్గా డిజైన్ చేసుకుందామని అనుకున్నాను. దెన్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ సమ్ ర్యాండమ్ నేమ్స్. అండ్ అలా వెబ్లో సెర్చ్ చేయగా ఐ గాట్ ఏ నేమ్ కాల్డ్ రూడీ. అది ఎందుకు చూస్ చేసుకున్నానో ఏంటో కూడా నాకు ఇప్పటికీ ఐడియా లేదు. బట్ ఐ వాంట్ దట్ నేమ్, ఎందుకంటే ఐ లైక్ దట్ నేమ్. అండ్ ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే ఐ నీడ్ టు పబ్లిష్ దట్ నేమ్. అందాల రాముడు సినిమాలో సునీల్ తన నేమ్ మార్చుకుని పబ్లిష్ చేసుకున్నంత హంగామా మనమైతే చేయలేం కదా. బట్ ఎనీవే ఐ వాంట్ పీపుల్ టు నోటీస్ మై నేమ్ దట్ వాస్ చేంజ్. సో దట్ ఇప్పుడు ఏం చేయాలి, అది పీపుల్ నోటీస్ చేయాలంటే ఏం చేయాలని ఆలోచించిన తర్వాత ఐ థాట్ కీపింగ్ దిస్ నేమ్ ఇన్ ఫేస్బుక్ ప్రొఫైల్ నేమ్ ఈజ్ గుడ్ అనిపించింది. అప్పుడు నేను నా ప్రొఫైల్ నేమ్ని మోసెస్ రూడీ కింద మార్చాను. దెన్ ఆన్వర్డ్స్ బేసిక్గా నేను మా అన్నయ్య వాళ్ళతో ఎక్కువ తిరుగుతాను. మా బ్యాచ్లో వాళ్ళకంటే మా అన్నయ్య వాళ్ళ బ్యాచ్తో ఎక్కువ తిరుగుతాను. అప్పుడు వాళ్ళు సరదాగా టీ స్టైల్ మొదలుపెట్టారు, రూడీ అని. ఇంకా అలా వాళ్ళు అలవాటు చేసిన నేమ్ లాస్ట్ వరకు వచ్చేసింది. అండ్ నౌ పీపుల్ కాల్ మీ యాజ్ రూడీ.